హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో ఒక విషయం గురించి కొద్దిగా డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. నా డిస్కషన్ ఏమైనా తప్పుంటే మాత్రం మీరేం అనుకోవద్దండి. యాజ్ ఐఎమ్ ఎ టీచర్, నేను టీచర్ని, నేను 20 years టీచర్గా పనిచేశానండి. నా ఎక్స్పీరియన్స్ లో, నా ఈ టీచింగ్ జర్నీలో పిల్లల్లో ఒక పెద్ద లోపాన్ని నేను కనిపెట్టాను. నేనే కాదు, సాధారణంగా ప్రతి టీచర్కి అర్థమైపోతుందండి. కానీ దాన్ని కరెక్ట్ చేసేటువంటి టైం కానీ అవకాశం కానీ టీచర్స్ కి ఉండదు. ఎందుకంటే డిఫరెంట్ షెడ్యూల్ తోటి నడుస్తాయి స్కూల్స్ అన్ని కూడా, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మన పిల్లలు పై చదువులకు వెళ్లాలని, మన పిల్లలు ఎక్కడో వెళ్లి సెటిల్ అయిపోతే ఆనందం, అది హ్యాపీనెస్ అండి. ప్రతి పేరెంట్ కూడా అది చాలా హ్యాపీనెస్ అన్నమాట. మన పిల్లలు ఇక్కడ చదువుకొని లేదా అమెరికా, లేదంటే సింగపూర్, లేదంటే యూకే అలా వెళ్లి ఆస్ట్రేలియా, ఎందరో మన వాళ్ళు, తెలుగు వాళ్ళు అక్కడ కులలుగా లక్షల్లో ఉన్నారండి. సో అలా మన పిల్లలు సెటిల్ అయితే మనకు చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. మా పిల్లాడు ఎంఎస్ చేశాడు, మా అబ్బాయి ఎంటెక్ చేశాడు, ఫారెన్ లో ఉన్నాడు అని చెప్పుకోవడానికి మనకు చాలా బాగుంటుంది అనమాట. ఆ సంతోషం కోసం మనం చాలా ఇబ్బందులు పడతాం, చాలా తిప్పలు పడతాం. ముఖ్యంగా లో మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ వాళ్ళకు కూడా ఆ డ్రీమ్ ఉంటుందండి. పిల్లలు బాగా ఎదగాలి, బాగా వెళ్ళి పెద్ద పెద్ద దేశాల్లో ఉండాలి అనే డ్రీమ్ ఉంటుంది. సో దానికోసం వాళ్ళు చాలా కష్టపడతారండి. ఆఖరాకి బెగ్గింగ్ కూడా చేసి చదివించుకుంటారు పిల్లల్ని. పిల్లల కోసమే తల్లిదండ్రుల లైఫ్ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల కోసం పిల్లల లైఫ్ మాత్రం ఉండదండి, ఆగదు. పిల్లల కోసం మనం ఏమైనా చేస్తాం, మన కోసం అంత వాళ్ళు చేయలేరు అనమాట. అదొక సైకిల్, దాన్ని ఇంకొక వీడియోలో మనం చర్చించుకుందాం. సో ఇప్పుడు పిల్లల్లో ఉంటున్న లోపం ఏంటంటే అండి, మాతృభాషని అసలు మర్చిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి మనం చెప్పుకుంటున్నారు, మనం ఏం చెప్పుకుంటున్నామంటే, మా బాబు మాట్లాడతాడు కదండి, చదవడం అయితే రాదండి మా బాబుకి సరిగ్గా తెలుగు, మా బాబు అంతా ఇంగ్లీషే చదువుతాడు, ఇలా చెప్పుకుంటాం మనం. సో ఇది వినడానికి బాగుంటుందండి. కానీ మన పిల్లలు ఏం కోల్పోతున్నారు అనేది మనకు తెలియట్లేదన్నమాట. సరిగ్గా తెలియట్లేదని నేను అనుకుంటున్నా. ఇండియాలో ఉండే మనకి మన భాష యొక్క వాల్యూ తెలియడం లేదు. ఖచ్చితంగా నేను ఆ మాట చెప్తాను. మన భాష విలువ భారతదేశంలో ఉన్న, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మనకి తెలియడం లేదన్నమాట. కానీ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి ఫారెన్కి వెళ్ళి సెటిల్ అయిపోయిన పేరెంట్స్ ని, మీకు కావాలంటే ఎంతమంది వాళ్ళని మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఎవరైనా అక్కడ వాళ్ళు ఉంటే, సో వాళ్ళు మన మాతృభాషని వాళ్ళ పిల్లలకు నేర్పించుకోవడం కోసం శత విధాల ప్రయత్నిస్తున్నారండి. శత విధాల, అయ్యో మాతృభాష ఉండాలి కదండి, అయ్యో మా లాంగ్వేజ్ మా పిల్లలు కూడా నేర్చుకోవాలి కదా. ఎందుకు అసలు వాళ్ళకి అవసరమే లేదు. ఫారెన్ లో ఉండే పిల్లలు దే ఆర్ ఫారెన్ సిటిజన్స్ అనమాట. అక్కడ పుట్టి అక్కడ పెరిగి వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్ ఉంటుంది. కానీ వాళ్ళకి తెలుగు నేర్పించాలి, వాళ్ళకి మన భాష రావాలి, వాళ్ళు మన భాషలో మాట్లాడాలి అని. మా బాబు తెలుగేం మాట్లాడటం లేదండి, ఎవరైనా ట్యూషన్ టీచర్ ఉంటే చూడండి, ఓన్లీ స్పోకెన్ ఉంటే చాలండి అని కొంతమంది అడిగితే, మా బాబుకు చదవడం రావట్లేదండి, మా బాబుకు ఆల్ఫాబెట్స్ నుంచి కావాలండి, వాడి పెద్ద పెద్ద పుస్తకాలు తెలుగులో చదవగలగాలండి అని కొంతమంది పేరెంట్స్ అడిగితే, అలా చాలా మంది ఉన్నారండి అబ్రాడ్ లో పేరెంట్స్. కానీ ఇండియాలో మన పిల్లలకు అవకాశం ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అనేది తెలియట్లేదు. ఒక లెటర్ని ఐడెంటిఫై చేయలేకపోతారు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే సరిగ్గా రాయలేరు పిల్లలు. ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళు రాయరు. ఎందుకంటే క్లాస్ లో 50 మంది పిల్లలుంటే తెలుగు ఖచ్చితంగా చక్కగా రాయగల పిల్లలు ఒక 20 మంది కూడా ఉండరండి, ఒక 15 మంది ఉంటారు అంతే. మిగతా పిల్లలు ఏంటి అంటే, వాళ్ళకి ఐడెంటిఫికేషన్ రాదు. తెలుగు తప్పెక్కడ ఉంది అంటే, అది టీచర్స్ తప్పు కాదండి, స్కూల్స్ తప్పు కాదు. వాళ్ళు 7 subjects ని కవర్ చేయాలి సాయంత్రానికి. మనం ఏంటంటే, మన పిల్లలు ఇంగ్లీష్ చదివితే చాలు, మేము లక్షలు కడుతున్నామండి, మా బాబు ఇంగ్లీష్ మాట్లాడతలే, మేము లక్షలు కడుతున్నామండి, మా బాబు తెలుగే మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు. మాట్లాడనివ్వండి, తప్పేముంది. తెలుగు మాట్లాడితే తప్పేంటండి, మన మాతృభాషది. మీ బాబు సబ్జెక్ట్ లో వీక్ అయిపోతే అడగండి, సబ్జెక్ట్ లో మార్క్స్ రాకపోతే టీచర్ని అడగండి. కానీ బాబు ఇంగ్లీష్ మాట్లాడటం లేదని అడగడం ఎందుకు? చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మాది మాతృభాష తెలుగు, ఈ రోజు మేము ఇంగ్లీష్ బాగానే మాట్లాడతామే. 20 సంవత్సరాలు వన్ ఆఫ్ ద కార్పొరేట్ స్కూల్లో వర్క్ చేస్తామంటే ఇంగ్లీష్ లో రాకుండా వాళ్ళు ఉంచుతారండి, తరిమేస్తారు కదా. అలా మేము మాట్లాడగలుగుతున్నాము. అది ఏజ్ని బట్టి వాళ్ళకి ఆ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్ గా వస్తుంది. ఎప్పుడైతే లాంగ్వేజ్ లో, ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ లో వర్బ్ ఏంటి, టెన్స్ ఏంటి, ప్రజెంట్ టెన్స్ ఏంటి, పాస్ట్ టెన్స్ ఏంటి, హెల్పింగ్ వెర్బ్ ఏంటి, ఈ బేసిక్స్ తెలుసుకున్నారంటే వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుకోగలుగుతారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. దానికోసం మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని తెలుగు దూరం చేసేసి ఇంగ్లీష్ ఇంట్లో కూడా టాకింగ్ ఇంగ్లీష్ అంటాం.
వాడు మాట్లాడే 2 మాటలు కూడా తెలుగు మర్చిపోయి ఆ ఇంగ్లీష్ లో మాట్లాడడం సరిగా రాక, తెలుగులో మాట్లాడడం సరిగా రాక, అది కాస్త ఇది కాస్త కలుపుకొని మాట్లాడుతుంటారు. దెన్ వాట్ ఈస్ ద యూజ్? ఆ లాభం ఏంటి దానివల్ల? మన భాషను మనం మర్చిపోతున్నామా అనేది నాకైతే అనిపిస్తుందండి. మన భాషను మనం మర్చిపోతున్నాం, మన పిల్లల్ని కూడా మర్చిపోనిస్తున్నాం. వాళ్ళకి తెలుగు ఫైనల్ గా మళ్ళీ మనమే సఫర్ అవుతున్నాం. ఏమని? మా బాబు తెలుగు సరిగ్గా తెలుగు టీచర్ని అడుగుతాం మనం, మా బాబు తెలుగు రాయట్లేదండి సరిగ్గా, తెలుగు చదవట్లేదండి సరిగ్గా, కొద్దిగా కేర్ తీసుకోండి. ఏం తీసుకుంటారు వాళ్ళు? తెలుగు బేసిక్స్ లేవు, వాళ్ళకి బేసిక్ లేదు. బేసిక్ లో ఎంత కష్టం ఉంటుందండి. టీచర్ ఎంత చెప్పినా పిల్లలకి బేసిక్స్ అనేది ఇంట్లో పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పాలి. ఈ లెటర్ ఏంటి? ఇది ఆ, ఇది ఆ, ఇది ఈ. ఆకి ఈకి మధ్యలో ఏం లెటర్ ఉంది? ఐడెంటిఫికేషన్, బేసిక్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే తెలుగులో బిడ్డకి వస్తుందో అప్పుడే వాడు ఒక లెటర్ గాని, ఒక వర్డ్ గాని, ఒక సెంటెన్స్ గాని చదవగలుగుతాడు. అది లేనప్పుడు వాడు చదవలేడు. ఇప్పుడు మా బాబు క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని చెప్తాడండి, రాయట్లేదు అంటాం. ఎక్కడ జరుగుతుంది అది లోపం? క్వశ్చన్ ఆన్సర్స్ ఎందుకు చదవగలుగుతున్నాడు? ఖచ్చితంగా క్లాస్ రూమ్ లో ఓరల్ అనేది ఉంటుంది, ఓరల్ పార్ట్ ఉంటుంది. ప్రతి లెసన్ కి డ్రిల్లింగ్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఒక 2-3 పీరియడ్స్ ఒక లెసన్ అయిపోయిన తర్వాత ఓరల్ కి కేటాయిస్తారు. కేటాయించినప్పుడు వాడు ఆ ఓరల్ ని పట్టుకొని జనగణమన అధినాయక, జనగణమన అధినాయక అని 10 సార్లు చెప్తే అది ఎట్లా మైండ్కి వచ్చేస్తుందో ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా మైండ్కి వచ్చేస్తుంది పెట్టి. సో చెప్పడంలో పర్ఫెక్ట్ అయిపోతాడు, రాయడంలో రాయలేడు. ఎక్కడ జరుగుతున్నది అంటే బేసిక్స్ మిస్ చేసేస్తున్నాం. పెద్ద పెద్ద పిల్లలకి బేసిక్స్ రావండి. మీరు ఏమన్నా మీ పిల్లల్ని మీరు చెక్ చేసుకోండి, 90% పిల్లల్లో తెలుగు బేసిక్ లేదు, అక్షరాలను ఐడెంటిఫై చేయలేరు. అంతగా మన మాతృభాషని మర్చిపోయేంతగా మిగతా సబ్జెక్ట్స్ లో మనం ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అవి ఉండాలి. అవి 70% ఉంటే 30% అన్న మన తెలుగు భాష అనేది ఉండాలి. లేదంటే వాళ్ళు ఫారెన్ వెళ్ళిన తర్వాత కూడా దాని వాల్యూ అక్కడ తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకుని అప్పుడు నేర్చుకోవాలని తపన పడతారు వాళ్ళు. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నాను కాబట్టి అక్కడ తెలుగు కోసం తపన పడుతున్న వాళ్ళని, వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పించాలని తపన పడుతున్న వాళ్ళని చాలా మందిని అక్కడ నేను చూస్తున్నాను. కాబట్టి నేను మీతో ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో మా పిల్లలకి తెలుగు వస్తే బాగుండే, వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మలు తెలుగులో చదివితే బాగుండే, వినిపిస్తే బాగుండే, ఇలా ఆలోచిస్తారన్నమాట. అప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తారు వాళ్ళు పిల్లకాయలకి, అంటే వాళ్ళు నేర్చుకోలేకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ పిల్లకాయలకి నేర్పించడానికి ఇంకా అక్కడ మొదలు పెడతారనమాట. వాళ్ళు మొదలు పెట్టి అప్పుడు కష్టపడి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. వారానికి 2 క్లాస్, వీకెండ్స్ లో 2 క్లాసులు 3 క్లాసులు ఇలా పెట్టుకుని తెలుగు ఖచ్చితంగా నేర్చుకుంటారు. వాళ్ళు ఒక 1 year లో వాళ్ళు తెలుగు పర్ఫెక్ట్ అయిపోతారండి. 10 months అంతే తెలుగు పర్ఫెక్ట్ గా లెసన్లు చదువుతారు వాళ్ళు. ఎందుకంటే బేసిక్స్ స్ట్రాంగ్ గా వేసుకుంటారు వాళ్ళు. టీచర్స్ ని మన ఆంధ్రప్రదేశ్ నుంచే టీచర్లను తీసుకుని ఆన్లైన్ ట్యూషన్లు పెట్టుకుని నేర్చుకుంటారు. అంత తపనతో నేర్చుకుంటారు. కాబట్టి మనము మన భాషని మర్చిపోకూడదు. మన దేశంలో కూడా అండి కొన్ని రాష్ట్రాలు చూడండి, వాళ్ళ భాషకి ఇచ్చిన ప్రాముఖ్యతని ఇంగ్లీష్ కి ఇవ్వరు, హిందీకి ఇవ్వరు. వాళ్ళు వాళ్ళ భాషలోనే వాళ్ళు మాట్లాడతారు స్కూళ్లలో కూడా. మన దేశంలో కూడా ఉన్నాయి కొన్ని రాష్ట్రాలలో. సో మన పిల్లల్లో తెలుగు చాలా అవసరం, మన మాతృభాష చాలా అవసరం. కాబట్టి ఆ భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మిగతా వాటిలో భవిష్యత్తు ఉంది, కానీ మన మాతృభాష మనకు చాలా అవసరం. భవిష్యత్తు ఉందని చెప్పేసి మాతృభాషను మర్చిపోకూడదండి. ఇంగ్లీష్ లో డెఫినెట్ గా ఫ్యూచర్ అయితే ఉంది పిల్లలకి. ఎవరికైనా కూడా ప్రస్తుతం ఫ్యూచర్ అనేది ఉంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, అది కాదని ఎవ్వరు అన్నది. కానీ దానికోసమని మన మాతృభాషని వదలొద్దండి. పిల్లల్ని స్కూల్లో టైం లేకపోతే ఇంట్లో వీకెండ్స్ లో ఒక 2 hours, సండే ఒక 1 hour, సాటర్డే ఒక 1 hour మీరు కూర్చొని వాళ్ళ చేత బేసిక్స్ గట్టిగా పట్టుకోండి. లేదు మీకు టైం ఉండకపోతే ఎవరన్నా ఒక ట్యూటర్ని పెట్టుకోండి. ఒక వీక్లీ 2 days రండి, బేసిక్స్ నేర్పించే గట్టిగా స్ట్రిక్ట్ గా ఒక 2 hours వీక్లీ పట్టుకోండి. బేసిక్స్ లో పర్ఫెక్ట్ అవుతారు. మాట్లాడడంలో కూడా వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడండి అని మనం వాళ్ళని సంపేస్తుంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం సరిగా రాక, తెలుగు మాట్లాడడం సరిగా రాక దానిలో ఇది మిక్స్ చేసుకుని గందరగోళం చేసేస్తుంటారు. తెలుగు కూడా సరిగా మాట్లాడలేకపోతుంది. అంత పరిస్థితి మన పిల్లలకి తేవద్దండి. కేర్ తీసుకోండి. మాతృభాషను గౌరవించి మాతృభాషని పిల్లల్లో బాగా డెవలప్ చేయండి. ఇది ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. నేను ఏదైనా తప్పుగా చెప్పుకుంటే సారీ అండి. ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.